అందరికీ వందనాలు. ఈరోజు మనం త్రిభుజాలు వాటి యొక్క ధర్మాల గురించి తెలుసుకుందాం. త్రిభుజాలు ప్రక్క పటాన్ని పరిశీలించినట్లయితే త్రిభుజంలో 3 రేఖాఖండాలు ఉంటాయి అని తెలుసుకుందాం. ఏబి, బీసీ, సిఏ అనునవి రేఖాఖండాలు. ఈ 3 రేఖాఖండాలు కలిసి ఒక త్రిభుజమును ఏర్పరుస్తున్నాయి. ఏబి, బీసీ, సిఏ రేఖాఖండాలను త్రిభుజ భుజాలు అంటారు. 2 భుజాల ఖండన బిందువులైన ఏ, బి, సిలను త్రిభుజ శీర్షాలు అంటారు. వాటిని కోణ బిందువులు అని కూడా అంటారు. అనగా 3 రేఖాఖండాలు గల సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. 3 రేఖాఖండాలు గల సరళ సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. మూడు రేఖాఖండాలు గల సంవృత పటాన్ని త్రిభుజము అంటారు. ఇక్కడ ఏ, బి, సిలను త్రిభుజ శీర్షాలు అంటారు. ఏబి, బీసీ, సిఏలను త్రిభుజ భుజాలు అంటారు. ఈ త్రిభుజాన్ని త్రిభుజము ఏబిసి అని చదువుతారు. ఇక్కడ ఈ త్రిభుజంలో భుజాలు 3 ఉన్నాయి, శీర్షాలు 3 ఉన్నాయి, కోణాలు 3 ఉన్నాయి. ఏబి ఒక భుజము, బీసీ రెండవ భుజము, సిఏ మూడవ భుజము. ఏ ఒక శీర్షము, బి రెండవ శీర్షము, సి మూడవ శీర్షము. కోణాన్ని యాంగిల్ అనేటువంటి గుర్తుతో చూపిస్తాం కాబట్టి ఇక్కడ యాంగిల్ ఏ ఒక కోణము, యాంగిల్ బి ఒక కోణము, యాంగిల్ సి మరొక కోణము. త్రిభుజములు రకముల గురించి తెలుసుకున్నాం. త్రిభుజాలను వాటి భుజముల పొడవులను బట్టి, కోణాలను బట్టి 2 రకాలుగా వర్గీకరించవచ్చు. త్రిభుజాలను వాటి భుజాల పొడవులను బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. ప్రక్క ఉన్న పటాన్ని గమనించినట్లయితే ఏబి 3 సెంటీమీటర్లు, బీసీ 5 సెంటీమీటర్లు, ఏసీ 6 సెంటీమీటర్లు. ఈ త్రిభుజంలో 3 భుజాల కొలతలు కూడా సమానంగా లేవు. అనగా 3 భుజాల కొలతలు వేరువేరుగా ఉన్నవి. కాబట్టి ఈ త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజము అంటారు. లేదా త్రిభుజంలోని ఏ 2 భుజాలు సమానం కాకపోతే దానిని విషమబాహు త్రిభుజము అంటారు. అనగా విషమబాహు త్రిభుజంలో 3 భుజాల కొలతలు వేరువేరుగా ఉన్నాయి. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ. త్రిభుజంలోని 2 భుజాలు మాత్రమే సమానమైతే దానిని సమద్విబాహు లేక ద్విసమబాహు త్రిభుజము అంటారు. ప్రక్క పటంలో ఏబి 5 సెంటీమీటర్లు, ఏసీ 5 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు. కావున ప్రక్క పటంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నవి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. కావున ఈ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజము అంటారు. 3. త్రిభుజంలోని 3 భుజాలు సమానమైన దానిని సమబాహు త్రిభుజము అంటారు. ప్రక్క పటంలో ఏబి 4 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు, ఏసీ 4 సెంటీమీటర్లు. కావున 3 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజము అంటారు. కావున భుజాలను బట్టి 3 రకాలుగా వర్గీకరించాము. 1 విషమబాహు త్రిభుజము, 2 సమద్విబాహు త్రిభుజము, 3 సమబాహు త్రిభుజము. మరొక రకం త్రిభుజంలోని రకాలను వాటి కోణాల కొలతలను బట్టి
మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఇక్కడ కోణాలను బట్టి వర్గీకరించే ముందు మనం కొన్ని రకాల కోణాలను తెలుసుకోవాలి. 90 డిగ్రీలుగా గల కోణాన్ని లంబకోణమని, 90 కంటే తక్కువగా ఉన్న కోణాన్ని అల్పకోణమని, 90 కంటే ఎక్కువ 180 కంటే తక్కువ ఉన్న కోణాన్ని అధిక కోణము అని అంటారు. సున్నా కోణాన్ని శూన్యకోణము అంటారు. ఇవి తెలుసుకోవాలి. త్రిభుజంలోని రకాలను వాటి కోణాల కొలతలను బట్టి 3 రకాలుగా వర్గీకరిస్తారు. త్రిభుజంలో 3 కోణాలు అల్పకోణాలైన, అల్పకోణాలు అంటే ప్రతి కోణము కూడా 90 డిగ్రీల కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని అల్పకోణ త్రిభుజము అంటారు. ప్రక్క పటంలో ఏబిసిల కోణాలు 3 కూడా ఒక్కొక్కటి 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి. రెండవ త్రిభుజంలో ఒక కోణము అధిక కోణమైన దానిని, ఒక కోణము అధిక కోణము అంటే 90 డిగ్రీల కంటే ఒక కోణము అధికముగా ఉండాలి. అటువంటి త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజము అంటారు. ప్రక్క పటంలో బి కోణము 90 కంటే ఎక్కువగా ఉంటుంది. మిగిలినటువంటి 2 కోణాలు కూడా అల్పకోణాలుగా ఉండి తీరాలి. మూడవ త్రిభుజం, ఒక త్రిభుజంలో ఒక కోణము లంబకోణమైన దానిని లంబకోణ త్రిభుజము అంటారు. అంటే ఒక త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలుగా ఉన్నటువంటి త్రిభుజాన్నే లంబకోణ త్రిభుజము అంటారు. 90 డిగ్రీలను లంబకోణము అని అంటారు. పక్క పటంలో ఏబిసి త్రిభుజంలో బి దగ్గర లంబకోణం ఉన్నది కాబట్టి ఇది ఒక లంబకోణ త్రిభుజము. లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఏసి అంటాము. దీనిని కర్ణం అంటారు. ప్రక్క పటంలో కర్ణము ఏసి, ప్రక్క పటంలో బి వద్ద కోణము 90 డిగ్రీలు. లంబకోణ త్రిభుజంలో అన్నింటికన్నా పొడవైనటువంటి భుజం కర్ణము. కాబట్టి త్రిభుజాన్ని కోణాల పరంగా తీసుకున్నట్లయితే 1 అల్పకోణ త్రిభుజం, 2 అధిక కోణ త్రిభుజం, 3 లంబకోణ త్రిభుజంగా వర్గీకరించవచ్చు. త్రిభుజంలోని కొన్ని ధర్మాలను చూద్దాం. ఒక త్రిభుజమును గీచి దాని కోణాలన్నింటినీ డిగ్రీలలో కొలిచి వాటి మొత్తం కనుక్కోండి. మొత్తం 180 డిగ్రీలకు సమానము. ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు లేదా 2 లంబకోణాలు అని అంటారు. కాబట్టి ఏ త్రిభుజాన్ని నిర్మించాలన్నా కూడా త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలుగా ఉంటుంది. రెండవ త్రిభుజాన్ని గమనించినట్లయితే ఏబిసి త్రిభుజాన్ని దాని భుజాల పొడవులను కొలవండి. ఇక్కడ ఏబి 6 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు, ఏసీ 5 సెంటీమీటర్లు. ఏబిసి త్రిభుజాన్ని వాని భుజాల పొడవులను కొలవండి. ఏవైనా 2 భుజాల మొత్తము కనుక్కొని 3వ భుజంతో పోలిస్తే 2 భుజాల మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఏబి ప్లస్ ఏసీ ఈజ్ గ్రేటర్ దాన్ బీసీ. అంటే ఏదైనా ఒక త్రిభుజంలో 2 భుజాల మొత్తము 3వ భుజము కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే త్రిభుజాన్ని నిర్మించవచ్చు. 5 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఇక్కడ 10 సెంటీమీటర్లు గ్రేటర్ దాన్ 4 సెంటీమీటర్లు. కావున ఒక త్రిభుజంలో ఏ 2 భుజాల పొడవులు మొత్తము 3వ భుజం కంటే ఎక్కువ. అదేవిధంగా 3వ ధర్మము గమనించినట్లయితే ఏబి 6 సెంటీమీటర్లు, బీసీ 4 సెంటీమీటర్లు, ఏసీ 5 సెంటీమీటర్లు. ఒక త్రిభుజంలోని ఏవేని 2 భుజాల పొడవుల భేదాన్ని 3వ భుజంతో పోలిస్తే 3వ భుజం కంటే తక్కువగా ఉంటుంది. ఏబి మైనస్ ఏసీ లెస్ దాన్ బీసీ. 6 - 5 <4. 1 ఈజ్ లెస్ దాన్ 4.
ఒక త్రిభుజంలోని ఏవేని రెండు భుజాల భేదం మూడవ భుజం పొడవు కంటే తక్కువగా ఉండాలి. ఒక సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానము. ప్రక్కపటంలో ఏబి ఏసి భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఎదురుగా ఉండేటువంటి బి మరియు సి కోణాలను కొలవండి. అవి రెండు కూడా సమానంగా ఉంటాయి. అనగా ఒక త్రిభుజంలో ఏవేని రెండు కోణాలు సమానమైన ఆ కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానము. అలానే ఒక త్రిభుజంలో ఏవేని రెండు భుజాలు సమానమైన ఆ భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానము. ఐదవ ధర్మాన్ని గమనించినట్లయితే ఒక సమబాహు త్రిభుజంలో అన్ని కోణాలు సమానము. అన్ని కోణాలు సమానమైన త్రిభుజము సమబాహు త్రిభుజం అవుతుంది. ప్రక్కపటంలో ఏబి బిసి సిఏ అన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి వాటికి ఎదురుగా ఉండేటువంటి కోణాలు కూడా సమానంగా ఉంటాయి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. సమబాహు త్రిభుజంలో మూడు కోణాల కొలతలు సమానం కాబట్టి ప్రతి కోణము కూడా 60 డిగ్రీలుగా ఉంటుంది. సాధన పత్రం. ప్రక్కపటంలో మూడు భుజాల పొడవులు కనుగొని త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత అనగా త్రిభుజం యొక్క మూడు భుజాల కొలతల మొత్తమే చుట్టుకొలత అవుతుంది. ప్రక్కపటంలో ఏబి 4 సెంటీమీటర్లు, బీసీ 6 సెంటీమీటర్లు, ఏసీ 4 సెంటీమీటర్లు కావున ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు ప్లస్ 6 సెంటీమీటర్లు ప్లస్ 4 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ 14 సెంటీమీటర్లు. త్రిభుజం యొక్క చుట్టుకొలత 14 సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా ఒక త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోండి. 2. ఒక త్రిభుజంలోని రెండు కోణాల కొలతలు 24 డిగ్రీలు 84 డిగ్రీలైన మూడవ కోణం ఎంత? ఇక్కడ మనం గమనించినట్లయితే త్రిభుజంలో మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉండాలి. కావున మూడవ కోణాన్ని కనుక్కోండి. త్రిభుజాల కోణాల కొలతలు 50 డిగ్రీలు 50 డిగ్రీలు 80 డిగ్రీలు అది ఏ రకమైన త్రిభుజము? ఇక్కడ మనం కోణాలు గమనించినట్లయితే అవి అల్పకోణాల, అధిక కోణాల, లంబ కోణాల అనేటువంటి విషయాన్ని బట్టి అది ఏ రకమైన త్రిభుజాన్ని మనం చెప్పవచ్చు. 4వ ప్రశ్న. ఒక త్రిభుజంలో రెండు భుజాలు 3 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు. ఆ త్రిభుజము సమద్విబాహు త్రిభుజము. మూడవ భుజము కొలత ఏమై ఉండవచ్చో మీరు ఆలోచించి రాయండి. ఈ క్రింది ఇవ్వబడినటువంటి మూల్యాంకన పత్రాన్ని జవాబులు రాయండి. త్రిభుజంలోని రెండు కోణాలు సమానమైన దానిని డాష్ అంటారు. త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము డాష్. ఒక త్రిభుజము నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య డాష్. త్రిభుజంలో ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజం కంటే డాష్. ఒక త్రిభుజంలో మూడు భుజాలు సమానమైన దానిని డాష్ త్రిభుజము అంటారు. క్రింది సమస్యలు సాధించండి. ఒక త్రిభుజంలోని రెండు కోణాల కొలతలు 40 డిగ్రీలు 60 డిగ్రీలైన మూడవ కోణం ఎంత? ఒక త్రిభుజం యొక్క కొలతలు 6 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లైన ఆ త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుగొనుము. చివరి ప్రశ్న. సమద్విబాహు త్రిభుజం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి. ఈ విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకుని ఇచ్చినటువంటి కృత్యపత్రాన్ని పూర్తి చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.